హాయ్ అండి. హలో. ఈరోజు నేను రాగి అన్నం, మటన్ కర్రీ. రాగి అన్నం, మటన్ కర్రీ చేస్తున్నానండి. ఎలాగుందో చూసి కామెంట్ చేయండి. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒంటికి బలం, ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మటన్ అర కేజీ అండి. అది అర కేజీ మటన్ క్లీన్ చేసుకుని శుభ్రంగా అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడి కొంచెం, తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపి కొంచెం ఉప్పు అలా పెట్టుకోవాలండి. ఒక అరగంట అలా మ్యారినేట్ చేస్తే దానికి అన్నీ పెట్టి మాంసం బాగుంటుందండి. తర్వాత నేను కుక్కర్లో ఉంటున్నాను. ముందుగా మటన్ ఉడకించలేదండి, అందుకే కుక్కర్లో పెడుతున్నానండి. ఇందులో చిన్నపాయలు, 4 పాయలు ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు అవి బాగా వేగించుకోవాలండి. దోరగా వచ్చేదాకా వేగించుకొని కొంచెం ఇందులో ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా అవుతుంది, బేగా ఫ్రై అవుతాయండి ఇవి. ఏట మాసం కదండి, కుక్కర్లో వండుకుంటే కొంచెం బాగా మెత్తగా ఉడికి బాగుంటుందండి. మంచిగా కుక్కర్లో వండుతున్నాను. కొంచెం బాగా వేగాలండి ఉల్లిపాయలు. చూడండి దొరగా వేగుతూ వచ్చినాయి. ఇంకో నిమిషం వేగనిచ్చి ఉల్లిపాయలు ఎంత వేగితే అంత బాగుంటుందండి కూర. బాగా వేపితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇందులో ఒక టమాటా, ఒక ములక్కాడ వేసానండి. ములక్కాడ వేస్తే కూర వేరే టేస్ట్ వస్తుందండి, అందుకని వేసాను, బాగుంటుంది. బాగా వేగినాయి చూడండి. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకోవాలండి. అదే కారం చాలా కొంచెం వేసుకోవాలండి. నేను కొద్దిగానే వేసాను ఇందాక మా మటన్లో కలిపేటప్పుడు. ఆ నూనెలోనే కొంచెం వేగనివ్వాలండి మాంసాన్ని. వాటర్ వస్తుంది కదండి, వాటర్ పోయేదాకా కొంచెం ఉడకనివ్వాలండి అందులో. కారం సరిపోదు కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు ఏమీ అవసరం లేదండి. లాస్ట్లో వేసుకోవాలి మసాలా పొడి. వేసామండి, మసాలా ఉన్న వాటర్ కూడా వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను.
కుక్కర్ పెట్టుకుని ఒక 6 విజిల్స్ 6-7 విజిల్స్ వేసుకుంటే అండి మాంసం బాగా కుక్ అవుతుందండి. ఇలాగా నేను రాగి అన్నం సంగటి కాదు, ఇది రాగి అన్నం. ఒక గ్లాసు బియ్యం, గ్లాసు పిండి, బియ్యం కడిగి నానబెట్టుకుని అది అన్నం కింద వండుకోవాలండి. అన్నంలా ఉడికిన తర్వాత రాగి పిండి వేసుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. అన్నం ఉడికింది, ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలండి. ఇందులోనే కూరలో కాబట్టి లూజ్గా ఉండకూడదండి, గట్టిగానే ఉండాలి. అందుకని పెద్ద వాటర్ లేదు. ఇప్పుడు అలా అది బాగా తిప్పుకుంటే అది సరిపోతుందండి, వాటర్ సరిపోతుంది. అన్నం ఉడిపోయింది కాబట్టి పిండి వేసేస్తే ఇది కూడా ఒక 2 నిమిషాలు అలా పొయ్యి మీద అలా మగ్గనెత్తి ఉడిపోయినట్టు. అది కానీ రాగి అన్నం అలాగ వచ్చింది. ఇలా కూర కూడా 6 విజిల్స్ చేశానండి, అలాగ వచ్చింది కూర. ఇందులో ఇప్పుడు కొంచెం మనం మసాలా వేసుకుని కొంచెం దగ్గరికి ఎగరనివ్వాలండి. కొంచెం పులుసు ఉన్నట్టుంది. ఇది గరం మసాలా అండి. ఇది అన్నీ పొడిని చేసి పెట్టుకుని ఉంచుకున్నాను. మసాలా పొడి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, చెక్క అన్నీ కూడా వేసి పొడిని చేసి పెట్టుకున్నానండి. ఎందులోకైనా వాడుకోవచ్చు. కొంచెం వాటర్ ఎగిరే వరకు ముక్క ఉడికిపోద్దండి. వాటర్ ఎగిరే వరకు కొంచెం కూర ఉడకనిస్తే సరిపోతుందండి. దగ్గరికి వచ్చేసిందండి, ముక్క ఉడికిపోయింది. అంతే అండి, రాగి అన్నం మటన్ కూర అయిపోయింది. కూర రెడీ అయిపోయిందండి. రాగి అన్నం కూడా రెడీ అయిపోయింది. అదిగండి ఎంతో టేస్టీగా ఉండే రాగి అన్నం మటన్ కూర చాలా సూపర్గా ఉంటుంది. మీరు చేసి చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. చాలా చాలా బాగుంటుందండి. ఇలా తిని చూడండి, సూపర్. ముక్క పట్టుకుంటే ఇడిపోతుంది. థ్యాంక్ యూ.